ఓం శ్రీ సాయిరాం. ఉత్తమోత్తమ దాసుడు. దూతలలో కొందరు ప్రభువు ఆజ్ఞను అనుసరించక తద్విరుద్ధముగా చేసి అపచారం చేస్తారు. మరికొందరు ప్రభువు యొక్క ఆనతి ఎంతవరకో అంత మాత్రమే అనుసరిస్తారు. అయితే మూడవ రకం వారు ప్రభువు యొక్క ఆజ్ఞను మాత్రమే కాక వారి ఇంగితమును తెలుసుకొని శ్రద్ధాభక్తులతో శక్తివంచన లేకుండా కార్యక్షేత్రం నందుండి విజయం సాధిస్తారు. హనుమంతుడు ఉత్తమోత్తమ దాసుడు. అతడు రాముని ఆశయాలను గుర్తించినవాడు. రాముని అడుగుజాడల్లోనే సంచరించేవాడు. అతనికి రామచింతన తప్ప అన్యచింతలు లేవు. అతడు రామాజ్ఞను విమర్శించలేదు. ఈ పని నా చేత సాధ్యమేనా అని సందేహించలేదు. ఆజ్ఞ ఇచ్చిన రాముడే దాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని అందిస్తాడని విశ్వసించి బయలుదేరాడు. మార్గమధ్యమున ఒక పర్వతం లేచి ఆతిథ్యం అందించినా స్వీకరించలేదు. సురస అనే రాక్షసి బెదిరించినా భయపడలేదు. ఆజ్ఞయే శరణు అని భావించి రామబాణం వల్ల లంకను చేరుకున్నాడు. భక్తులైన వారు హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. జై సాయిరాం.